హలో ఎమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు యాగంటి ఎలా వెళ్ళాలి, యాగంటిలో చూడవలసిన ప్లేసెస్ ఏంటి అండ్ బడ్జెట్ ఎంత క్లియర్గా చెప్తాను. 3 days 2 night ట్రిప్లో డే 3 అహోబిలం తరువాత మనం యాగంటికి ప్లాన్ చేసుకుంటున్నాం. మీరు అహోబిలం వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. ముందుగా అహోబిలం నుంచి ఆళ్లగడ్డ చేరుకోవాలి. ఆళ్లగడ్డ నుంచి కోవెలకుంట్ల నుంచి బనగానపల్లికి చేరుకుంటాము. మనకి అహోబిలం నుంచి యాగంటికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. మీరు యాగంటి రావాలంటే ఖచ్చితంగా బనగానపల్లి అయితే చేరుకోవాలి. బనగానపల్లి నుంచి యాగంటికి మనకి డైరెక్ట్ గా ఆటోస్ అవైలబిలిటీ ఉంటాయి. యాగంటి పుణ్యక్షేత్రం చాలా పురాతనమైనది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ క్షేత్రం చుట్టూ ఎర్రమల కొండలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్షేత్రం చుట్టూ చాలా న్యాచురల్ గా ఫామ్ అయిన గృహలు అయితే ఉన్నాయి. అందులో మెయిన్వి 3. ఫస్ట్ మనమైతే టెంపుల్ ని విజిట్ చేసుకుందాము. టెంపుల్ కి వెళ్లే దారిలో ముందుగా మనకి పుష్కర్ని వస్తుంది. రండి లోపలికి వెళ్దాం. ఈ పుష్కర్ని ఉన్న ప్రదేశం చాలా బాగుంది. మెయిన్ పుష్కర్ని అయిన అగస్త్య పుష్కరిణి నుంచి వాటర్ గోవు నోటి నుంచి ఈ పుష్కరిణిలోకి వస్తాయి. ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు వితౌట్ సోప్ అండ్ షాంపూ. ఈ నందికి ఆపోజిట్ లో వే ఉంటుంది. అది టెంపుల్ కి వెళ్ళడానికి మెయిన్ వే. రండి వెళ్దాం. యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కి మెయిన్ కాంట్రిబ్యూషన్ రాయల్ వారి ఫ్యామిలీ. ఈ టెంపుల్ కి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాకులు అనేవే కనిపించవు. దానికి కూడా ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది. అగస్త్య మహాముని తపస్సు చేస్తూ ఉండగా కాకులు డిస్టర్బ్ చేస్తూ ఉండేవట. అప్పుడు కోపంతో అగస్త్య మహాముని శాపమిచ్చారు, ఇక్కడ కాకులకు ప్రవేశం లేదని. నా వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పటికే జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వెళ్ళిన ప్రతి ప్లేస్ ని వీడియోలో బంధించి అది ఫ్యూచర్ జనరేషన్స్ కి అందించడమే. యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా మనకి శివుడు లింగాకారంలో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తారు సతీ సమేతంగా. దీనిని అర్ధనారీశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. మెయిన్ టెంపుల్ కి బ్యాక్ సైడ్ మనకి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ మార్కండేయ లింగేశ్వర స్వామి టెంపుల్స్. మీలో చాలా మందికి బ్రహ్మం గారి కాలజ్ఞానం తెలిసే ఉంటుంది. అందులో మనకి బ్రహ్మం గారు ఒక మాట అయితే చెప్పారు, ఎప్పుడైతే యాగంటి బసవన్న కాలు దువ్వి రంకేస్తాడో అప్పుడు కలియుగాంతం అని. ఈ బసవన్న ఎవ్రీ 25 years కి 1 ఇంచ్ అయితే పెరుగుతుంది. దానికి రీజన్ సైంటిస్ట్ కూడా చెప్పలేకపోయారు. మీకు వీడియో స్టార్టింగ్ లో అగస్త్య పుష్కరిణి అని చెప్పాను కదా, అది టెంపుల్ కి బ్యాక్ రైట్ సైడ్ లో ఉంటుంది. ఈ పుష్కరిణిలో వాటర్ 365 days ప్రవహిస్తూనే ఉంటాయి. బట్ ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. అగస్త్య పుష్కర్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. హనుమాన్ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి 3 గృహాలు కనిపిస్తాయి. ఒక్కొక్క గృహకి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. మీకు ఈ వ్యూ చూస్తే ఏదైనా మూవీ గుర్తొస్తుందా? ఒకవేళ గుర్తొస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సర్లే నేనే చెప్తా. పుష్ప మూవీలో స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది కదా, అది ఇక్కడే లొకేషన్. ముందుగా మనం వచ్చింది వెంకటేశ్వర స్వామి ఉన్న గృహ. యాగంటి యాక్చువల్ స్టోరీ ఏంటంటే, అగస్త్య మహాముని పర్యటనలో భాగంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అప్పుడు గర్భాలయంలో మహావిష్ణు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నించినప్పుడు స్వామివారి యొక్క చిటికెన వేలు కట్ అయింది. ప్రతిష్టాపనలో లోపం ఉందని గ్రహించిన అగస్త్య మహాముని శివుని కోసం తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై కారణం చెప్తాడు. ఇక్కడ గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి గర్భాలయంలో మహావిష్ణువుకి చోటు లేదు. అందువలన మహావిష్ణువుని ఈ గృహలో ప్రతిష్ఠించారు. వెంకటేశ్వర స్వామి గృహకి రైట్ సైడ్ లో అగస్త్య మహాముని గృహ ఉంటుంది. పదండి వెళ్దాం. గైస్ వెయిట్, ఇక్కడ మనకి ఈవినింగ్ టైంలో 4 to 5 అంటే ప్రచోద కాలంలో ఇక్కడ మనకి ఆకాశ దీపం కూడా వెలిగిస్తారు. కొన్ని పద్ధతులు ఎన్ని జనరేషన్స్ మారినా మారవు. నాకు దీనికి రీజన్ తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం వచ్చింది అగస్త్య మహాముని గృహ. ఇక్కడే అగస్త్య మహాముని శివుని కోసం తపస్సు చేశారు. గృహలో శివలింగం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గృహకి లెఫ్ట్ సైడ్ లో మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహ ఉంటుంది.
ఇంతటితో మన 3 days 2 nights ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అగైన్ బ్యాక్ టు హైదరాబాద్. యాగంటి టు బనగానపల్లి, బనగానపల్లి టు కర్నూల్, కర్నూల్ టు సికింద్రాబాద్. బడ్జెట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.